నమస్తే, వెల్కమ్ టు 5 PM న్యూస్. తెలంగాణ సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. లైవ్ లో చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులకు, సలహాదారులకు, పెద్దలందరికీ స్వాగతం. ఇప్పుడు దయచేసి అందరం లేచి నిలబడడం. తెలంగాణ రాష్ట్ర గీతం స్టేట్ సాంగ్. అందరం లేచి నిలబడి తెలంగాణ జై గీతాన్ని ఆలాపిద్దాం. I request all of you to stand, please. స్పెషల్ చీఫ్ సెక్రటరీ R&D శ్రీ వికాస్ రాజు IAS గారి స్వాగత వచనాలు. థ్యాంక్ యూ మూర్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆనరబుల్ CM సార్, all the honorable ministers, honorable MPs, MLAs, MLCs, advisors, heartful welcome. ఈ అతి తక్కువ సమయంలో ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ అంతా పరిసరాలని తయారు చేయడం జరిగింది. యాజ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్తో సహా దీన్ని మంచిగా తయారు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు నడిపించడానికి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. సార్, ఈరోజు మన భారతరత్న, మనందరి మార్గదర్శి, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కళలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది. ఈ కార్యక్రమంలో PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, AICC ఇన్ఛార్జ్ దీపా దాస్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ మాజీ PCC అధ్యక్షులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు,
శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ గారు, సలహాదారులు, అదేవిధంగా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్నారు.